ధీరజ్ని తీసుకుని వెళ్లి ప్రేమను కాపాడిన నర్మదను మెచ్చుకున్న వేదవతి రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు ముందు బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ప్రేమ వెళ్తుంది ప్రమాదంలోకి అన్న విషయం తెలియక ఇటు ధీరజ్కి నర్మదకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా అబద్ధం చెప్పి మరీ తన ఫ్రెండ్ సహాయంతో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం అయితే బయలుదేరి వెళ్తుంది. అప్పటికే నర్మదని అడిగినా కానీ నర్మద ఇంట్లో అత్తగారు అలాగే శ్రీవల్లి వేసే డైలాగులకి తన బుర్ర సరిగ్గా పనిచేయక సరే జాగ్రత్తగా వెళ్ళు అంటూ క్వశ్చన్లు వేస్తుంది. కానీ నర్మద ఇష్టం లేదు కదా ఇప్పుడు ప్రజెంట్ వేదవతికి. సో నర్మద వేసే క్వశ్చన్స్కి ఈవిడేదో పెద్ద డాక్టర్ అన్నట్టు అన్ని విషయాలు బాగానే అబ్జర్వ్ చేస్తుంది. అవసరం లేని వాటిల్లో అన్నిటిలోని వేలు పెట్టకమ్మా అంటూ ఇంకా బుజ్జమ్మ కాస్త నోరు మూయించేస్తుంది నర్మదది. నోరు ముంచడంతో తన ఫ్రెండ్ సహాయంతో వెళ్ళి కారులో కూర్చుంది కదా, తెగ సంతోషపడిపోతుంది. నా భర్తకు నేను కారు కొనిపెట్టబోతున్నాను, నేను ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రైజ్ వస్తే చాలు, నాకు అంతకు మించి ఏం అవసరం లేదు. 10 లక్షల రూపాయలు వస్తే ధీరజ్కి కారు కొనిపెట్టాలి, ధీరజ్ను గొప్ప స్థాయిలో కూర్చోపెట్టాలి, ధీరజ్ సంతోషంగా ఉంటే చాలు, నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదని తెగ సంతోషపడిపోతూ ఇంకా ఎంతగానో సంబరపడుతూ ఉంటుంది. సంబరపడుతూ ఇంకా కారులో వెళ్తూ ఉంటుంది. ఈలోపు నర్మదకు సడన్గా ప్రేమ ఆల్రెడీ వచ్చి అడిగింది కదా, అడిగిన విషయం గుర్తొచ్చి నిజంగానే ప్రేమ హాస్పిటల్కే వెళ్తుందా లేక ఎలా వెళ్తుందా? అయినా హాస్పిటల్కి ధీరజ్ను వదిలేసి మరీ వెళ్ళదే, పైగా లగేజీ బ్యాగ్తో వెళ్ళిందని ఆలోచిస్తూ ఉండగా ఏంటొదినా అంతలా ఆలోచిస్తున్నావు అనగానే ధీరజ్ ప్రేమ నీకేమైనా చెప్పిందా అనగానే దేని గురించి వదినా అనేసరికి దేని గురించి ఏంటి, తను నీకేమైనా చెప్పిందా లేదా, డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను వెళ్ళాలి అని ఏమన్నా చెప్పిందా లేదా అని చెప్పాను. కానీ అది వెళ్ళాలి అని చెప్పింది వదిన, కానీ నేను వద్దని అన్నాను అని చెప్పాను. కానీ అంటే నా దగ్గరికి కూడా వచ్చి డ్యాన్స్ గురించి అడిగింది. 10 లక్షలు వస్తాయి, కారు కొని పెట్టాలి ధీరజ్కి అని అడిగింది. నేను కూడా వద్దు, ఇప్పుడు కొన్న సమస్యలు చాలు, ఇక కొత్త సమస్యలు వద్దు అంటూ నేను చెప్పాను. అంటే ఇప్పుడు ప్రేమ వెళ్ళింది అనేసరికి ఇంకేంటి ఆలోచిస్తున్నావు ధీరజ్, ప్రేమ వెళ్ళింది ఆ డ్యాన్స్ దగ్గరికే, మనకు కావాలని మనల్ని మోసం చేసి వెళ్ళిందని నేను చెప్పను. కానీ నీకు కారు కొనిపెట్టాలి అన్న ఆతృతతోటే ప్రేమ వెళ్ళింది. అక్కడ ఏ ప్రమాదం ఉందో ఏంటో, నాకు ప్రేమ వెళ్ళినప్పటి నుంచి కూడా ఎడమ కన్ను అదురుతూనే ఉంది, నాకెందుకో గుండె దడగా ఉంది. ధీరజ్ పదం ముందు వెళ్దాం, ఇంతకీ తన ఇంటికి వచ్చిన ఫ్రెండు నీకు తెలుసా అని చెప్పనేసరికి తెలుసుదినా అని చెప్పాను. కానీ ముందు తనకి ఫోన్ చేయనగానే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ ఏంటి ధీరజ్ ఇన్నిసార్లు చేస్తున్నాడు, ఏమైనా డౌట్ వచ్చిందా ఏంటి అని అనుకుంటూనే పికప్ అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ప్రేమ ఎక్కడుంది ప్రేమ అని చెప్పాను. కానీ ధీరజ్ ప్రేమ అనగానే చూడు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు, ప్రేమ నీతో పాటు హాస్పిటల్కి రాలేదని, మీ అమ్మగారి హెల్త్ బాగానే ఉంది, కావాలనే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసమే ప్రేమ వెళ్తుందని నాకు అర్థమైంది, చెప్పు అబద్ధం చెప్పకు, ప్రేమ ఆపదలో ఉందేమో అని నా మనసు కనిపిస్తుంది చెప్పు అనేసరికి ప్రేమ ఇప్పుడే కారులో బయలుదేరింది అనేసరికి కారు నెంబర్ చూసావా అనగాని చూశాను అనేసరికి సరే అని వెంటనే కారు నెంబర్ నోట్ చేసుకుంటాడు. ఏంటి ధీరజ్ ఏమైంది అనగానే వదిన ఇలా కారులో వెళ్తుందంట అనేసరికి కార్ నెంబర్ నోట్ చేశారా అనగానే నోట్ చేసేస్తారు అని చెప్పనేసరికి సరే కార్ నెంబర్ చెప్పమనని ఒక చోట ఆగి వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. ఏంటి చెప్పు అనగాని ఈ కారు సీసీ కెమెరాల దాంట్లో వర్క్ చేస్తుంటాడు తన ఫ్రెండ్, ట్రాఫిక్ సీసీ కెమెరాల దాంట్లో. ఈ కారు ఎటు మూవ్ అవుతుందో ఏంటో ఒక్కసారి చూసి చెప్పవా, అందులో నా చెల్లెలు ఉంది, చాలా పెద్ద ప్రమాదంలో ఉంది,
ప్లీజ్ అనగాని సరే సరే చెప్తాను కార్ నెంబర్ చెప్పు అనేసరికి వెంటనే కారు నెంబర్ చెప్తుంది. చెప్పేసరికి సరే నేను నోట్ చేసుకుని ఆ కారు ఇప్పుడు ఎక్కడుందో ఏ ఏరియాలో తిరుగుతుందో నేను చెప్తాను అని వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. పద ధీరజ్, మనం బయలుదేరాలి, ఆలస్యం చెయ్యకూడదు. నా గుండె దడ ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. నాకు చాలా భయంగా ఉంది. ప్రేమకే ప్రమాదం జరగకూడదు. నీ మీద ప్రేమతోనే ఇదంతా చేసింది ధీరజ్ అనగాని నాకు అర్థమవుతుంది వదిన. అయినా నేను వద్దని చెప్పాను వదిన. నువ్వు వద్దని చెప్పినా ప్రేమ ఎన్నోసార్లు ఉద్యోగం చేయడానికి ట్రై చేసింది కదా, ఇప్పుడు కూడా అలానే ట్రై చేసింది అంతే, అంతకు మించి ఏం కాదు అనేసరికి ఏమో వదిన, ప్రేమకు ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కాదు. ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ ఇంత పెద్ద ప్రాబ్లం, ఇంత పెద్ద ఇష్యూని తీసుకొస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే పద ధీరజ్ అనగానే ఈలోపు ఫోన్ వస్తుంది. ధీరజ్ ఒకసారి ఆపు అనగానే ఆపేస్తాడు. ఇప్పుడు అది పలానా ఏరియాలో తిరుగుతుంది, పలానా సిగ్నల్ క్రాస్ చేసింది అనేసరికి సరే ఎవరైనా కానిస్టేబుల్ ఎవరైనా ఉన్నారా అని చెప్పాను. కానీ కానిస్టేబుల్స్ అంటే సిగ్నల్స్ అక్కడ సిగ్నల్ వాళ్ళు ఉంటారు అనేసరికి సరే ఒక్కసారి కనుక్కోవా అనగాని సరే ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను, ఆ కారుని ఆఫ్ చేయించగలవా అనేసరికి సరే నేను ట్రై చేస్తాను అనగాని ఆ కారు పలానా ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి ఆ ఏరియాలోకి వెళ్ళిపోయిందా, ఇంకా తర్వాత ఎటు వెళ్తుంది, అట్నుంచి ఎటు సిగ్నల్ లేవు, ఇంకా ఆ ఏరియాలోనే ఎక్కడో చోట ఉండాలి అంతే తప్ప వేరే బయటకు వచ్చే అవకాశం లేదు. అదే ఎంట్రీ, ఎగ్జిట్ కూడా అదే, అందులోకి ఎంట్రీ ఇచ్చిందంటే ఎగ్జిట్ ఇప్పుడు అవుతుందో లేదో తెలీదు అనేసరికి సరే అని ఇండస్ట్రియల్ ఏరియాలో కంట పోదామని ఇద్దరు కూడా గబగబా వెళ్తారు. గబగబా వెళ్ళేసరికి ఏంటి ఇండస్ట్రీ ఈ ఏరియాలో ఎక్కడున్నట్టు వదిన కారు అని చెప్పాను. కానీ అదే నేను చూస్తున్నాను, ఆ నెంబరు అని మొత్తం వెతికేసరికి కార్లు చాలా ఉంటాయి ఆ ఏరియాల్లో ఫామ్ హౌస్లు చాలా ఉంటాయి. అది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో ఫామ్ హౌస్ అన్నీ ఉండడంతో మొత్తం వెతుకుతారు. ధీరజ్ నువ్వు ఆ పక్క చూడు, నేను ఈ పక్క చూస్తాను అని ఇద్దరు కూడా అటు అటు తెగ పరుగులు పెట్టుకుంటూ వెతుక్కుంటూ వెళ్తారు. వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక స్ట్రీట్లో చివరగా కారు కనిపిస్తుంది. కారు కనిపించడంతో ఆ కారు నెంబరు అని కొంచెం నర్మదా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసరికి కార్ నెంబర్ దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. వెంటనే నర్మద ధీరజ్కి ఫోన్ చేయడంతో ఎక్కడ వదినా అనగాని నేను స్ట్రీట్లోనే ఉన్నాను, అలాగే ఫ్రంట్కి రా ధీరజ్ అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. వదినా ప్రేమకేమీ కాదు, నువ్వు రిలాక్స్గా ఉండొద్దునా, మనం ప్రేమను కాపాడుకుంటాం సరేనా, నువ్వు రిలాక్స్గా ఉండు, నేను వచ్చేస్తున్నానని ధీరజ్ కాస్త వస్తాడు. ఇద్దరు కూడా బండి మీద బయలుదేరి కారు దగ్గరికి వస్తాడు. కారు ఇక్కడే ఉందంటే ప్రేమ కూడా ఇక్కడే ఉండుంటుంది అని చెప్పి ఇంకా వాళ్ళు గోడ ఉంటే గోడ దగ్గర నుంచి కాళ్ళు కొంచెం ఎత్తి చూస్తూ ఉండేసరికి డోరు పక్కన స్లిప్పర్స్ బయట వదిలేసి వెళ్తారు కదా, స్లిప్పర్స్ కనిపిస్తాయి. వదిన ప్రేమ ఇక్కడే ఉంది అనగాని ఎలా చెప్తున్నావు ధీరజ్ అనగానే ప్రేమ స్లిప్పర్స్ వదిన, ఆ స్లిప్పర్స్ నేనే మొన్ననే కొని తీసుకొచ్చాను, నాకు బాగా గుర్తు, అప్పుడే కొత్త స్టాక్ వచ్చిందంట అదే తీసుకొచ్చాను అనేసరికి సరే ఇప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళాలి అనేసరికి ఈ గేటు క్లోజ్ చేసింది వదిన, అటుపక్క ఏదైనా గేటు కానీ గోడ ఏమన్నా చిన్నదుందేమో చూస్తానని ధీరజ్ కాస్త ఆ పక్కకి వెళ్ళి చూసేసరికి అక్కడ చిన్న గేట్ ఉంటుంది. చిన్న గేట్ ఉండేసరికి వదిన అని చెప్పి పిలవడంతో స్లోగా వస్తుంది. రావడంతో నేను లోపలికి వెళ్ళి డోర్ తీస్తాను, నువ్వెక్కడే ఉండొద్దునా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా లోపలికి వెళ్ళి డోర్ తీస్తాడు. డోర్ తీసేసరికి నర్మద కూడా లోపలికి వెళ్తుంది. ఇద్దరు కూడా పూల మొక్కలు ఉంటే దాని చాట్ నుంచి చూస్తూ ఉంటారు. ఒక కిటికీ ఓపెన్ చేసి ఉండడంతో కిటికీలోంచి చూసేసరికి ముగ్గురు మనుషులు ఉంటారు. ముగ్గురు మనుషులు ఉండేసరికి ప్రేమ స్పృహ కోల్పోయి మంచం మీద పడిపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రేమను తీసుకురావడంతో ఇదిగోండి ఈ డ్రింక్ తాగండి అలసిపోయి వచ్చారు అనగానే లేదు సార్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాతే తాగుతాను అనగానే లేదు ముందు ఇది డ్రింక్ అయితే తాగండి తర్వాత పెర్ఫార్మెన్స్ చేద్దరు కానీ తర్వాత చూసుకుందాం ముందైతే ఇది తాగండి అని చెప్పనగానే సరే అని ఇంకా డ్రింక్ తాగి ఇంకా అలా స్పృహ కోల్పోవడంతో మంచం మీదే స్పృహ కోల్పోతుంది. మంచం మీదే స్పృహ కోల్పోయేసరికి ఇంకా
తనకి ఏమీ గుర్తుండదు. ఇంకా అలా స్పృహ కోల్పోతున్న దానికి బయట వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇదిగో మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి, దాన్ని నేను సొంతం చేసుకున్న తర్వాత దానికి మెలకు వచ్చాక నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే వదిలిపెట్టేసాయి. బాస్ మరి తను అరిచి గోల చేస్తేనో అనగానే నోరు మూయించేస్తాను, ఎందుకంటే వీడియో తీస్తాను కదా, నువ్వు గనక ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే ఈ వీడియో బయటికి వచ్చేస్తుంది, వైరల్ చేసేస్తాను అని చెప్పి నేను అన్నాననుకో, నోరు మూసుకుని ఊరుకుంటుంది అనేసరికి సరే సార్ ఇంకా మేము బయటికి వెళ్తాము అనగానే పదరా బయటికి వెళ్దామని ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. వచ్చేసి కారు తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు, లోపల వాడు మాత్రమే ఉంటాడు. వాడు మాత్రం ఉండేసరికి వదిన ఒక్కడే ఉన్నాడు, ప్రేమ జీవితాన్ని నాశనం చేయడానికి అనుకుంటా. బెడ్రూమ్లోకి వెళ్తున్నాడు. వదిన మనకి ఇదే సరైన సమయం, మనం వెళ్ళి మన ప్రేమను కాపాడుకోవాలి అని. ఇప్పుడు ఎలా వెళ్ళగలుగుతాం ధీరజ్ అనగాని, ఉన్నది ఒక్కడే కాబట్టి మనం మెయిన్ డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్ళిపోదాం, ఇక ఎవరూ లేరు, వచ్చిన ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు అని చెప్పాను. కానీ సరే అని వెంటనే ఇంకా ముందు వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. కాలింగ్ బెల్ కొట్టేసరికి కరెక్ట్గా ప్రేమ పడుకుని ఉంటే ప్రేమను కిస్ చేద్దామని ఇలాగా కొంచెం బెండ్ అయ్యి ప్రేమ కిస్ చేద్దాం అనుకునే లోపు కాలింగ్ బెల్ కొట్టేసరికి వీళ్ళేంటి మళ్ళీ వచ్చారా ఏంటి అనుకుంటూ ఏంట్రా అని చెప్పి ఇలా డోర్ ఇలా ఓపెన్ చేసేసరికి పక్కనే కర్ర తీసుకుని నెత్తి మీద ఒక దెబ్బ కొడుతుంది. కొట్టేసరికి ఎవరు మీరు అంటూ మాట్లాడడంతో పదరా లోపలికి అని కాలర్ పట్టుకుని మరీ లోపలికి తీసుకువెళ్తాడు. ప్రేమ బెడ్ మీద పడిపోయి ఉంది కదా, ప్రేమ ప్రేమ అంటూ ఇంకా స్పృహలోకి తీసుకురావడానికి నర్మద ట్రై చేస్తుంది. ట్రై చేసినా కానీ అప్పటికే మత్తెక్కేసి ఉండడంతో ప్రేమ స్పృహలోకి రాదు. స్పృహలోకి రాకపోవడంతో పక్కనే ఉన్న వాటర్ తీసుకుని ఇంకా ప్రేమ మొహం మీద చిలకరించడంతో స్పృహలోకి రాదు. ధీరజ్ ప్రేమ అసలు స్పృహలోకి రావట్లేదు, మత్తు ఇచ్చినట్టున్నాడు, అందుకే స్పృహలోకి రావట్లేదు అనగాని, ఎంత ధైర్యం రా, ఆడపిల్లల్ని ఇలా చేసి మోసం చేసి అనుభవించాలని చూస్తావా, అసలు నువ్వు మనిషివేనా అంటూ ఇంకా ఆ చెంప ఈ చెంప వాయిగొట్టి కాలర్ పట్టుకుని చేత కొడతాడు. చేత కొట్టేసరికి ప్రేమను అలా లేచి నిలబెట్టి మొహం మీద నీళ్లు చల్లడంతో అస్సలు స్పృహలోకి రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇంకా నర్మద అలాగే ప్రేమను లేచి నిలబెట్టి తన భుజం మీద తన హెడ్ అలా వాయించుకుని ఉండేసరికి, వదలొద్దు ధీరజ్, వాడిని వదిలిపెట్టద్దు, ప్రాణం పోకూడదు, కానీ మనిషి మళ్ళీ లేచి కదలాలి అంటే సుమారు 4 నెలలైనా పట్టాలి వాడికి, వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు ధీరజ్ అని చెప్పాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను వదిన అని ఇంకా వాడిని పట్టుకుని చేత కొట్టేసరికి ఇంకా వాడికి నోటంట మాట రాదు. ఇంకా వాడు ఇంకా అలాగే దెబ్బలు తింటూ ఇంకా ప్లీజ్ వదిలేండి, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను అనగానే, మళ్ళీ తప్పు చేసే అవకాశం నీకు ఆలోచన రాకూడదురా అని ఇంకా వాడిని చేత కొట్టి ఇంకా వెంటనే వాడినైతే అక్కడే ఒక చైర్ ఉంటే ఆ చైర్కి వేసి కట్టేసేసి తాళ్ళిచ్చి కట్టేసేసి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తారు. ప్రేమను తీసుకుని వచ్చి ఎలా తీసుకెళ్ళాలి, బయట వరకు తీసుకొచ్చిన తర్వాత ప్రేమని ఎలా తీసుకెళ్దాం ధీరజ్, తను అసలు స్పృహలో లేదు, ఇప్పుడు బండి మీద కూర్చోవడం కూడా కష్టమే అనగానే, ముందు నేను కూర్చుంటాను వదిన, ప్రేమను అటు ఇటు కాలు వేసుకుని కూర్చోబెట్టడానికి ప్రయత్నించండి, మీరు వెనకాల కూర్చోండి వదిన, ఏదో రకంగా ప్రేమను తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పాను. కానీ ఇప్పుడు ఇంటికి ఎలా తీసుకువెళ్తాము, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఇబ్బంది కదా, అసలు తను స్పృహలో ఎందుకు లేదు అంటే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుకురావాలి, అలా చెప్పడం కష్టమే, ప్రేమ తప్పు చేసిన మనిషిలా అందరి ముందు దోషిలా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ధీరజ్ అనగానే, మరి ఇప్పుడు ఏం చేద్దాం వదిన అనేసరికి, ముందు మనం ప్రేమని ఎక్కడైనా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్దాం అనగానే, ఎక్కడికి తీసుకువెళ్దాము అనేసరికి, నా ఫ్రెండ్ ఇల్లుంది, నా ఫ్రెండ్ ఇల్లు నాదు, తను నా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది, ముందు తనకైతే ఫోన్ చేస్తానని వెంటనే తనకు ఫోన్ చేస్తుంది. అవునా తీసుకురావే అని చెప్పాను. కానీ సరే అని పద ధీరజ్ అని కరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేసరికి ధీరజ్ వెళ్ళి ఎవరైనా డాక్టర్ని ఉంటే తీసుకురా అనగానే, సరే వదినా అని వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తారు.
పోలీసులకి అది అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసులు అవన్నీ బయటకు వస్తాయి, మళ్ళీ ప్రేమే అల్లరి పాలవుతుంది. సో అందుకని వాడిని అక్కడే కట్టేసి వచ్చేసాము అని తన ఫ్రెండ్కు చెప్తుంది. అయినే అలా ఎలా గుడ్డుగా నమ్ముతారే? భర్త మీద ఉన్న ప్రేమతోనే తను ఏదో రకంగా డ్యాన్స్ వేసి తన భర్తకు కారు కొనిపెట్టాలన్న ఆశతోనే అలా చేసింది మా ప్రేమ. కానీ ఇప్పుడు చూడు ఇలాంటి పరిస్థితి అనేసరికి రండి డాక్టర్ రండి అనగానే తనకి మత్తిచ్చారు తన జీవితాన్ని నాశనం చేయడం కోసం. బయటికి చెప్తే పోలీస్ కేసు అవుతుంది డాక్టర్, ప్లీజ్ మీరే హెల్ప్ చేయాలి అనగానే ఓకే తనకు ఏం మత్తిచ్చారో ఏంటో తెలియదు అనగానే తెలియదు డాక్టర్, ఎంతసేపు అవుతుంది అనేసరికి ఇంటి నుంచి బయలుదేరి 1 గంట అవుతుంది, మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అయ్యుండొచ్చు అనగానే కళ్ళు చూడడంతో కళ్ళు చాలా మత్తుగా ఉన్నాయి. తను ఇలానే ఉంటే ఒక 6 గంటలైనా స్పృహలోకి రాకుండానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అనగానే ఇప్పుడు నేను ఇచ్చే ఇంజెక్షన్కి ఒక హాఫ్ అన్ అవర్లోనే తనకు మత్తు వదులుతుంది, లేవగానే ఏదొకటి తినిపించండి, ఎందుకంటే మత్తుగా ఉండడంతో చాలా నీరసంగా కనిపిస్తుంది. అందుకే తనకి నడవడానికి కూడా ఓపిక ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదొకటి తినిపించాలి అనగానే ఓకే అని చెప్పి ఇంకా డాక్టర్ని దింపేసి ధీరజ్ వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురా, ఎందుకే నేను ఇక్కడ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను కదా అనగానే సరే అని వెళ్ళి డాక్టర్ని దిగబెట్టేసి వచ్చిన తర్వాత ఈలోపు తను ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్లో స్నాక్స్ ప్రిపేర్ చేసేయడంతో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ప్రేమ కళ్ళు ఆ చేతులు కదపడం, కళ్ళు మొహం అటు ఇటు ఊపడంతో ప్రేమ అని చెప్పి పక్కనే ఉన్న నర్మద అయితే అనేసరికి జాయిగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ధీరజ్ ఉంటాడు. నర్మద కనిపించడంతో నాకేమైంది అని చెప్పి అనగానే ఎంత పిచ్చి పని చేసావు ప్రేమ, ధీరజ్ మీద ప్రేమ ఉండి తనకి కారు కొనాలని అని అంత ఆశగా ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా, నువ్వు చేసిన తొందరపాటు నిర్ణయానికి నాకు అనుమానం వచ్చింది కాబట్టి నిన్ను కాపాడుకోగలిగాము, లేదంటే నువ్వు మాకు దక్కేదానివా, వెనక ముందు ఆలోచించవా ప్రేమ, ఒకటి వద్దు అని చెప్తే నువ్వెందుకు అలా చేస్తావు, ఆల్రెడీ ధీరజ్ వద్దు అని చెప్పాడు, నా దగ్గరికి వచ్చావు, నేను వద్దని చెప్పాను, అక్కడతో ఆగితే సరిపోయేది కదా, వాడేమన్నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయించుకోవడానికి పిలిచాడనుకుంటున్నావా, నీకు మత్తిచ్చి పడుకోబెట్టి నీ జీవితాన్ని నాశనం చేయడానికి పిలిచాడు, ఆ విషయం నీకు తెలుసా అనగానే నేను వెళ్ళగడంతో నాకు ఒక డ్రింక్ ఇచ్చారు అక్క, ఆ డ్రింక్ తాగడంతో ఇంకా తర్వాత నాకేం జరిగిందో తెలీదు, వాడు నా జీవితాన్ని అనగానే వాడు నీ జీవితాన్ని ఏమీ చేయలేదు, నిన్ను తాకను కూడా తాగలేదు, వాడిని చిత్త కుమ్మి నేను ధీరజ్ కలిసి నిన్ను తీసుకొచ్చి ఇంటికి తీసుకువెళ్తే మళ్ళీ 1,00,000 ప్రశ్నలు అడుగుతారు అని చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే ఇంకా ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకువెళ్ళిపోయేసరికి మత్తుగానే ఉంటుంది. అదేంటి ప్రేమ ఇందాకే కదా వెళ్ళింది, అప్పుడే వచ్చేసింది, ఏమైందమ్మా ప్రేమ, ఏం జరిగింది అని చెప్పనగానే అది ఏం జరగలేదు అని చెప్పి నర్మద చెప్తుంది. నువ్వు ఉండక్క, వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలియాలి, నువ్వు చేసిన సాహసం గురించి తెలియాలి కదక్క, లేదంటే అత్తయ్య నిన్ను ఎప్పటికీ తప్పుగానే అర్థం చేసుకుంటారు అనేసరికి ఏమైందమ్మా ప్రేమ, నేను ధీరజ్కి కారు కొనడం కోసం ఒకడు నన్ను ట్రాప్ చేసినట్టున్నాడు మామయ్య, నాకు ఆ విషయం తెలియదు, నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి డ్యాన్స్ షోకి రమ్మని పిలిస్తే వెళ్ళాను, 10 లక్షల రూపాయలు మొదటి ప్రైజ్ అనగానే ధీరజ్కి కారు కొనిపెడదాము అన్న ఉద్దేశంతో ధీరజు నర్మదక్క వద్దని చెప్తున్నా నేనే మొండిగా వెళ్ళాను. ఎందుకో నర్మదక్కకు అనుమానం వచ్చి ధీరజ్ని తీసుకుని తన ఫ్రెండ్స్ సహాయంతో నన్ను కాపాడింది. ఈరోజు నర్మదక్కే రాకపోయి ఉంటే నేను బ్రతికుండేదాన్ని కాదు మామయ్య, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పనేసరికి ఇంకా ధీరజ్ నువ్వు లోపలికి తీసుకెళ్ళు ప్రేమను అని చెప్పనగానే ఇంకా నర్మద లోపలికి వెళ్ళబోతూ ఉండగా అమ్మ నర్మదా అని పిలుస్తాడు రామరాజు. మామయ్య అని చెప్పనేసరికి నువ్వు మా ఇంటి కోడలివి కాదమ్మా, మా ఇంటి మహాలక్ష్మివి, నువ్వు మాకు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటావు, మా కుటుంబ పరువు పోకుండా ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటావు, నీ మీద నింద పడితే నువ్వు ఆ నిందని చెరిపేసుకున్నావు, తర్వాత ధీరజ్ని అరెస్ట్ చేస్తే ఆ ధీరజ్ని కూడా కాపాడావు, అలాగే
అమూల్య విషయంలో, ప్రతి విషయంలో కూడా నువ్వు మా కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతున్నావమ్మా అని చెప్పి ఒక పక్క నుంచి ఏంటే గవర్నమెంట్ కోడలా అనగానే నా మీద కోపం పోయింది అత్తయ్య అనేసరికి నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అంటూ మాట్లాడేసరికి అది కాదు అత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడకు నువ్వు, సరేనా? నువ్వు ఇంకేం మాట్లాడకు, సైలెంట్గా ఉండు నేను అని ఇద్దరు కూడా, ఒక పక్క రామరాజు ఒక పక్క వేదవతి ఇద్దరు కూడా హత్తుకుని నిజంగా మా ఇంటి మహాలక్ష్మివమ్మ నువ్వు అని చెప్పి ఇద్దరు కూడా నర్మదని హత్తుకుంటారు. హత్తుకునేసరికి అదంతా కూడా చాటు నుంచి వల్లి చూసి తెగ కుళ్ళుకుంటూ ఉంటుంది. నేను ఇంట్లో అడుగు పెట్టినా నన్ను మాత్రం ఎవరు కోడలుగా గుర్తించరు, ఎప్పుడు ఈ నర్మదని ప్రేమనే గుర్తిస్తారు. మనం ఏం ఘనకార్యం చేశామో మనం చేసేయన్నీ అబద్ధాలు మోసాలే కదా, దాన్నెందుకు కోడలుగా గుర్తిస్తారు? మనం ఏమన్నా మంచి పనులు చేస్తే కోడలుగా గుర్తిస్తారు నా వల్లి అని చెప్పనేసరికి ఏంటి నీ బాధ అనగానే నర్మదను కోడలుగా గుర్తించారని ఓ తెగ కుళ్ళుకుంటున్నావు కదా. నర్మదను కోడలుగా గుర్తించడం కాదు, నిజంగా నర్మద చాలా గొప్పది. నేను ఇక్కడికి వచ్చాక నర్మద గురించి నేను చాలా తక్కువ అంచనా వేశాను. మీ అమ్మ చెప్పిన మాటలతో తను చాలా తెలివితేటలు గలది. ఈ ఇంటికి తగ్గ కోడలు ఎవరైనా ఉన్నారు అంటే తను నర్మద, ఆ తర్వాత ప్రేమ, తర్వాత నువ్వు వస్తావు. ఇంటికి పెద్ద కోడల్ని అని చెప్పుకోవడమే తప్ప నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదే అని చెప్పనేసరికి, అంటే నేను మంచిదాన్ని కాదు అంటున్నావా? అది నీకే తెలియాలమ్మా, నువ్వు మంచిదానివో చెడ్డదానివో ఏంటో, నువ్వేంటో నీకే అర్థం కాదు, నీ మనస్తత్వం ఏంటో నీకే అర్థం కాదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటే నువ్వు కూడా నన్నే తిడుతున్నావా? నేను నిన్ను తిట్టడం కాదు, నువ్వే ఎవరిని ఏమీ అర్థం చేసుకోకుండా నువ్వే అందరినీ కూడా తప్పు పడుతూ ఉంటావు అని చెప్పి మాట్లాడడంతో ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది. సైలెంట్గానే ఉండిపోయేసరికి ఎప్పుడు ఇంతే నువ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా నర్మద గదిలోకి వచ్చిన తర్వాత తెగ సంతోషపడుతుంది. సంతోషపడిన తర్వాత కొద్దిసేపటికి ప్రేమకు స్పృహ వచ్చి జరిగిన విషయం అంతా కూడా అంటే అప్పటి వరకు కొంచెం మత్తుగానే అనిపిస్తుంది. ఇంకా జరిగిన విషయం అంతా కూడా ధీరజ్ చెప్పి తనని కోప్పడడంతో సారీ ధీరజ్ సారీ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉండగానే ఈ లోపు కాస్త నర్మద వస్తుంది. రావడంతో నీకు అసలు పిచ్చి పట్టిందా ఏంటి? నిజంగా అలా అవుతుందని అస్సలు అనుకోలేదక్క, కానీ ఏదో జరిగిపోయింది. కానీ నేను నిజంగా అలా జరుగుతుందని నేను నిజంగా అనుకోలేదక్క. డబ్బులు వస్తే ధీరజ్కి కారు కొందామన్న ఆశే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. మనకి వేరే ఉద్దేశం ఉండదు ప్రేమ, కానీ ఎదుటి వాళ్ళకి ఉంటుంది కదా. చూడు ఎదుటి వాళ్ళు ఎంతటి ఇబ్బందిని తీసుకొచ్చారో, ఎదుటి వాళ్ళ వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చిందో అంటూ మాట్లాడడంతో సరే అక్క, ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. ధీరజు నువ్వు వద్దు అంటే వద్దనే ఊరుకుంటాను, సరేనా? ఇంకా మళ్ళీ జోలికి రాను అని చెప్పి మాట్లాడేసరికి సరే ఇదే చివరిసారి అవకాశం, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది నర్మద. నర్మదని హత్తుకుని ఇంకా ప్రేమ అయితే ఏడుస్తుంది. ఎందుకు? మేము కాపాడేం కదా, ఇంకెప్పుడు ఎలాంటి పిచ్చి పనులు చేయకు, అర్థమవుతుందా? మనిద్దరం సొంత అక్కా చెల్లెల్లా ఉన్నప్పుడు నువ్వు అన్ని విషయాలు నాకు చెప్పినప్పుడు ఇలానే ఉండాలి కదా. పదే పదే ఇలాంటి వేషాలు వేస్తే ఇలానే ఉంటుంది. ఇంకెప్పుడు తప్పు చెయ్యొద్దు ప్రేమ, నాకు చెప్పకుండా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి ఇంకా నర్మద ఇటు ధీరజ్ కూడా ఇద్దరు వార్నింగ్ ఇస్తారు. ఈలోపు బుజ్జమ్మ కాస్త వచ్చి అవునే నిజమే కదా, పిచ్చి వేషాలు వేయకు, మీ మామయ్య గారిని నేను అడిగి డబ్బులు ఇస్తాను అనగాని వద్దమ్మా అనగాని, ఒరే నువ్వు వద్దు అంటుంటే ఇది ఏదో ఒక పని చేసి ఇలా ప్రమాదం తెచ్చుకుంటుంది, మనకు అవసరం అంటావా? నువ్వు ఈఎంఐలు కట్టేస్తాను అంటున్నావు కదా, ఆ ఈఎంఐ పద్ధతిలోనే ఒక చీటీ వేసి ఆ చీటీ డబ్బులు మొత్తం పాడిన తర్వాత మీ నాన్నకి ఇచ్చేసేయి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. బయట ఎవరినో అడిగే బదులు మీ నాన్నే ఇస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. నువ్వు ఇంకేం మాట్లాడకు, నేను మీ నాన్నని అడుగుతాను అని చెప్పి బుజ్జమ్మ చెప్తుంది. చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.